హలో హాయ్ గుడ్ ఈవినింగ్. హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు డేట్ వచ్చేసి 19th జూలై. అండ్ మార్నింగ్ అయితే నిఫ్టీ కొంచెం నిఫ్టీ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అండ్ ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిలే మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ మనం నిన్న వీడియోలో చూస్తుంటే కనుక నిన్న క్లియర్గా ఈ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ 200 లెవెల్ కనుక సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా గ్యాప్ డౌన్ అయినా సరే అక్కడ నుంచి లాంగ్ వెళ్దామని అనుకున్నాము. అండ్ అనుకున్న విధంగానే అక్కడ నుంచి అయితే మంచి మూవ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 127 పాయింట్స్ అయితే నిఫ్టీలో వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ కూడా 35,200 అండ్ ఇక్కడ నుంచి కూడా మంచి లెవెల్ అయితే మార్నింగ్ మనం చూడొచ్చు, అప్ మూవ్ అయితే వచ్చింది. అండ్ కంటిన్యూగా సేమ్ కైండ్ ఆఫ్ ఎ ప్యాటర్న్ అండ్ మంచి స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే చూపించింది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా. సో నిఫ్టీలో కూడా ఎవ్రీ డిప్ వచ్చి బయింగ్ ఆపర్చునిటీగానే వచ్చింది. అండ్ మంచి డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ 300 లెవెల్ క్రాస్ అయ్యిందో కంటిన్యూస్గా మంచి అప్ మూవ్ అయితే వచ్చింది. సో 350 దగ్గర అరౌండ్ 329 దగ్గర అయితే ఈరోజు అయితే క్లోజింగ్ ఉంది. సో ఒక్కసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము మనం. అండ్ దీనికి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 16,400 లెవెల్స్లో అయితే ఉంది. అండ్ సపోర్ట్ అయితే అఫ్కోర్స్ ఈరోజు లో అఫ్కోర్స్ నిన్న చెప్పుకున్నట్టే 16,200 అయితే ఉంది. అండ్ దాని డౌన్ ద లైన్ అనుకుంటే కనుక 16,100. సో దీస్ ఆర్ ద సపోర్ట్ లెవెల్స్, ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. అండ్ రెసిస్టెన్స్ వచ్చి 496కి అయితే మనకి ఉంది. ఈ మధ్యలో అయితే ఏమీ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ 443 దగ్గర అయితే ఒక స్మాల్ రెసిస్టెన్స్ అయితే నిఫ్టీ ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో రేపటికి వచ్చేసరికి ఇన్ కేస్ ఒకవేళ కనుక గ్యాప్ అప్ అయితే కనుక ఏదైతే ఈ 300 లెవెల్స్ కనుక హోల్డ్ చేయగలిగితే ఫర్ ద టార్గెట్ ఆఫ్ 403 అండ్ 443 అయితే మనం బై సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే ఈ 200 దగ్గరికి వస్తే మాత్రం ప్రైస్ యాక్షన్ని గమనించి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 16,200 వచ్చి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇది బ్రేక్ అయ్యి కంప్లీట్గా ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతేనే షార్టింగ్కి వెళ్ళండి, లేకపోతే కనుక షార్టింగ్ అయితే వద్దు. షార్ట్ కవరింగ్ వచ్చి అండ్ అప్ మూవ్ అయితే స్ట్రాంగ్గా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి 200 దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ కనుక సస్టైన్ అవుతాయి. సో మనం టార్గెట్ వచ్చి షార్ట్ చేసుకుని 16,100 అండ్ 100 లెవెల్స్ కోసం అయితే చూడొచ్చు. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. 15 మినిట్స్ చూసాం కదా ఆల్రెడీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ లాగానే సేమ్ మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కూడా 824లోనే ఉంది, 34,825. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 35,974. ఓకే, సో అంటే ఒక 150 లెవెల్లో అయితే ఖచ్చితంగా మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్ రెసిస్టెన్స్ వచ్చి 36,100గా అయితే ఉంది. అండ్ డౌన్ ది లైన్ వచ్చి 35,500. ఈరోజు కూడా చాలా వరకు హోల్డ్ చేసింది ఆ లెవెల్ని ఇంట్రాడేలో ఎంతవరకు కిందకు వచ్చినా సరే. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యి 35,500 డౌన్ ఉంటేనే మనం సిపిఈ అనేది ప్లాన్ చేసుకుందాం. ఇన్ కేస్ 35,500 దగ్గర ఈ లెవెల్ అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి రేపటికి. సో 35,500 దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఏదైతే 800 లెవెల్స్ని అయితే 700, 800 లెవెల్స్ అయితే టచ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. అండ్ రేపు వెన్స్డే కాబట్టి ప్రీమియం ఎరోజన్ చాలా వరకు ఉంటుంది. అండ్ ఇంత మూవ్ అయినాక కొంచెం బ్రీతింగ్ పీరియడ్ కావాలి అనుకుంటే కనుక రేపు ఫ్లాట్గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సో ఫ్లాట్గా ఉంటే కనుక మోస్ట్లీ అంటే 700, 500 మధ్యలోనే తిరుగుతూ ఉంటే కనుక బై సైడ్ అయితే కంప్లీట్గా ఆప్షన్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమనే చెప్తాను. సో ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 35,500 కనుక బ్రేక్ చేస్తే మన టార్గెట్స్ ఏ విధంగా ఉండాలనుకుంటే కనుక 260 అయితే ఇమీడియట్గా ఉంది, ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్. అండ్ దెన్ సైకలాజికల్ లెవెల్ వచ్చేసి 34,999, ఆఫ్కోర్స్ 35,000. సో ఈ రకంగా అయితే మనం వెళ్దాం. ఒకవేళ ఫ్లాట్గా అయితే కనుక 700 అండ్ 500 మధ్యలో అయితే కనుక మీరైతే డెఫినెట్గా బయర్స్ అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడండి, ఎక్కువ టార్గెట్స్ అయితే పెట్టుకోవద్దు. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో రేపటికి ఏ స్టాక్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.
టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద టైంలో కన్సాలిడేట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చే డబల్ టాప్ అనొచ్చు ఆర్ ఈ లెవెల్స్లో వచ్చేసరికి చాలాసార్లు మనకైతే ఇది టెస్టింగ్ అయితే చేస్తుంది. ఈ లెవెల్స్లో అయితే టెస్టింగ్ అయితే చేసింది కాబట్టి మంచి చిన్న స్టాప్ లాస్తోనే ఇక్కడైతే మనకైతే ఎంట్రీ దొరుకుతుంది. సో ఎంట్రీ వచ్చేసి ఖచ్చితంగా 107.65 పైననే ఉండాలి. 107.65 పైననే ఉండాలి. అండ్ 1 or 2 రూపీస్ కన్నా ఎక్కువ అయితే పెట్టుకోవద్దు. అండ్ స్వింగ్ హై ఇది కనుక బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఈ కౌంటర్లో 110 అండ్ దెన్ 116 వరకు అయితే మన టార్గెట్స్ అయితే పెట్టుకోవచ్చు. 1:3 రేషియోలో కూడా మనకి దీంట్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. స్వింగ్ ట్రేడింగ్లోనే చేయొచ్చు. అదర్వైజ్ ఎఫ్ఎన్ఓ ఎక్కువ కాబట్టి ఎఫ్ఎన్ఓ అయితే టచ్ చేయొద్దు. మోస్ట్లీ క్యాష్లోనే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదాని. ఇది ఎంటర్ప్రైజెస్ వచ్చి ఇది కంప్లీట్గా ఒక డబల్ టాప్ అయితే బ్రేక్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఈ టాప్ అయితే బ్రేక్ చేయడానికి అయితే రెడీగా ఉంది. సో రేపు కనుక ఇన్ కేస్ ఈరోజు ఏదైతే ఈ డే హై ఉందో ఆ హై అయితే క్రాస్ అవ్వాలి. అంటే ఆ లెవెల్స్ వచ్చేసి 2460. ఓకే, 2460 కనుక ఒక 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ కనుక ఉంటే కనుక రీసెంట్గా మనం చెప్పిన 920 స్ట్రాటజీ ప్రకారం అయితే కనుక అది ఎంట్రీ తీసుకోండి. మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే దీంట్లో మనకి వస్తుంది ఈ కౌంటర్లో కూడా. అండ్ వాల్యూమ్ కూడా కంటిన్యూస్గా మంచిగానే ఉంది కాబట్టి దీంట్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ సైకలాజికల్ ఆర్ రౌండ్ ఆఫ్ లెవెల్స్ వచ్చేసి 25 దెన్ 2550గా పెట్టుకోవచ్చు. 1:2 అండ్ 1:3 రేషియోలో అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి టొరెంట్ పవర్. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ అ ప్యాటర్న్. సో దీంట్లో అయితే మనకి డబల్ టాప్ అయితే ప్యాటర్న్ అయితే ఇచ్చింది. రేపు కనుక గ్యాప్ అప్ అయ్యి అండ్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తుందంటే కనుక 527.85. సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే కనుక 528లో కనుక సస్టైన్ అవుతే కనుక మంచి మూవ్మెంట్ అయితే రావడానికి అయితే దీంట్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 540 అయితే హైగా ఉంది కాబట్టి 535 దగ్గర తీసుకుందాం. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 546. ఇది కనుక ఒకవేళ ప్రాఫిట్లో ఉంటే కనుక మీరు అదే సేమ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి జిటిటీ ఆర్డర్ లాగా వేసుకుని స్వింగ్ కూడా నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఏరియా నుంచి మంచి మూమెంట్ అయితే చాలాసార్లు ఇచ్చింది. సో టొరెంట్ పవర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.